హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎండి హోమియోపతి ఫిజిషియన్. ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ అనేది నవడేస్ చాలా కామన్ అయిపోయింది. ఇంతకుముందు చాలా రేర్గా ఉండేది. ఇప్పుడు పర్టికులర్గా ఈవెన్ యంగ్స్టర్స్ కూడా డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో కామన్గా డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటుంది, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేది ఎక్కువ మటుకు పిల్లల్లో వస్తుంది. దీని ఆటో ఇమ్యూన్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ డ్యూ టు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోయి సో వీళ్ళకి ఏంటంటే కంపల్సరీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో జనరల్గా ఏదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది రికవర్ అయిపోయి ఆటో ఇమ్యూనిటీ కంట్రోల్ అయిపోతే జనరల్గా క్యూర్ అయిపోతుంది. టైప్ 2 ఏమో ఎల్డర్లీ పీపుల్ వస్తుంది చాలా మటుకు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్గానే ఉంటుంది, బట్ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. సరే యూటిలైజ్ చేసుకోవాలి డ్యూ టు సో మెనీ రీజన్స్. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వెరీ కామన్. సో నవడేస్ అంటే పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్ కానీ యంగ్స్టర్స్లో కానీ వచ్చేది ఈ టైప్ 2 డయాబెటీస్. సో ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ అనేది హెరిడిటరీ టెండెన్సీ. సో పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది మెంటల్ స్ట్రెస్. ఓవర్ స్ట్రెస్ వల్ల ఈ ఇన్సులిన్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ కాకుండా అది షుగర్ లాగా అది యూరిన్లో కానీ దీంట్లో డిపాజిట్ అయిపోతుంటుంది. సో ఇది రెండో రీజన్. అండ్ మూడోది అంటే యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం కానీ, సో ఇవన్నీ అంటే బయట ఫుడ్ తీసుకోవడము, యాక్టివిటీ లేకపోవడము, ఓవర్గా షుగర్ ఐటమ్స్ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తాగడము, ఇట్లాంటివి, ఆల్కహాల్ కానీ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ బాగా ఎక్కువ ఉండి సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో టైప్ 1 అయినా టైప్ 2 అయినా జనరల్గా ఏంటంటే అలోపతిలో తీసుకుంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ కామన్గా వాడాలి. బట్ హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన టైప్ 1 అయినా టైప్ 2 అయినా కూడా కొంతకాలం వాడితే, అంటే డిపెండింగ్ ఆన్ సివియారిటీ, డిపెండింగ్ ఆన్ డ్యూరేషన్. చాలా కాలం నుంచి ఉంది అంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. బట్ అదర్వైజ్ 2 to 3 years కోర్స్ వాడితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్లో కానీ చాలా సివియర్గా ఉన్న వాళ్ళు కూడా ఇంకో కొద్దిగా 1 year ఎక్స్ట్రా పట్టొచ్చు, 3 to 4 years పట్టొచ్చు. బట్ 100% డయాబెటీస్ అనేది రివర్సబుల్ అండ్ క్యూరబుల్. బట్ ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్గా మేము చెప్పింది ఫాలో అవ్వాలి, డైట్ ఫాలో అవ్వాలి, మెడిసిన్స్ రెగ్యులర్ వాడాలి, ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేయాలి. అండ్ మేము దానికి తగ్గట్టు కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. మెంటలీ కూడా ఎందుకు వస్తుంది అని చెప్పి దాని ప్రకారం మేము ట్రీట్ చేస్తాము. సో అవి కరెక్ట్గా ఫాలో అవుతే 2 to 3 years కంప్లీట్గా డయాబెటీస్ కూడా క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.